ఆటిజం అనే సమస్య చాలామందిలో బాధిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో చాలామందిలో మనం గమనిస్తే ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తున్నారు. అంటే ఆటిజం అనేది ఎటువంటి సమస్య అంటే పిల్లల్లో కొంత న్యూరలాజికల్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తి వాళ్ళు ఎంతైతే రెస్పాన్స్ వాళ్ళ వయసుకు తగ్గ రెస్పాన్స్ అనేది వాళ్ళలో లేకపోవడంను ఆటిజంగా మనం పరిగణించవచ్చు. కానీ అలాగని చాలా రకాలుగా మనం ముందు చూస్తే చాలా వరకు పిల్లల్లో కొన్ని రకాల క్యూస్కి కొన్ని రకాల సిగ్నల్స్కి వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వనంత మాత్రాన వాళ్ళ ఆటిజం అనే అవకాశం అనేది ఉండదు. వాళ్ళని సరైన నిపుణులు నిష్ణాతుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ హిస్టరీ వాళ్ళని క్లినికల్గా చాలా నిశితంగా పరిశీలిస్తే ఒక 10 రోజుల మేరకు పరిశీలిస్తేనే వాళ్ళ యొక్క లక్షణాలను పసిగట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాక అప్పుడు మేము క్లినికల్గా డయాగ్నోస్ ఆటిజం ఉందా లేదా. ఆటిజం ఉంది అంటే ఆటిజం యొక్క ఎటువంటి కారణాల వల్ల అనేది పక్కన పెడితే ఆటిజం ఏ లెవెల్లో ఉందని మనం కనిపెట్టి దానికి తగ్గ చికిత్సా మార్గాలు అనేది వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, దాని తగు జాగ్రత్తలు కూడా ఇదేదో డాక్టర్ దగ్గరికి వచ్చారో ఆటిజం చికిత్స ప్రారంభమైంది కాబట్టి ఆటిజం తగ్గిపోతుందంటే పూర్తిగా అబద్ధమండి. మేము డాక్టర్లుగా ఎంత పని చేస్తామో పేరెంట్స్ కూడా ఎంతో కొంత బాధ్యత. రెండోది వాళ్ళకి కొన్ని సూచనలు చెప్పి వాళ్ళు కూడా తగు మోతాదులో అన్నీ గమనించి మళ్ళీ మా ముందర పెడితే దానికి తగ్గ పరిష్కారం ఎలా ఉంటుంది, దాని యొక్క చేంజెస్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఇంటర్వెన్షన్ మెథడ్స్ ఆటిజం సమస్యని పెరిగిపోకుండా ఆపగలగొచ్చు. రెండోది ఆటిజం యొక్క సెకండరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో చాలా హైపర్ యాక్టివ్ బిహేవియర్ అని ఒక దగ్గర కుదురుగా లేకపోవడము, దేనికి కూడా స్పందించకపోవడము, సరిగ్గా చూడకపోవడము, వాళ్ళ పేరు వాళ్ళకే తెలవకపోవడము, రెండోది వాళ్ళ అమ్మను గుర్తించకపోవడము, ఐడెంటిఫై చేయకపోవడము, వాళ్ళ అమ్మానానికి రోజు వాళ్ళు చూసినా ఏ కొత్త వాళ్ళని చూసినా వాళ్ళ దగ్గర పరిగెట్టడం కానీ, చాలా తక్కువ వస్తువుల పట్ల కానీ చాలా తక్కువ విషయాల పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి శ్రద్ధ అనేది ఉండకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా చాలా ప్రత్యేకమైన లక్షణాలతో కూడుకున్నదే ఆటిజం అని మనం చెప్పవచ్చు. అయినా పేరెంట్స్ ఇటువంటి నేను చెప్పిన లక్షణాలు ఏవైనా గమనిస్తే అది 6 నుంచి 9 నెలల వయసులో గమనిస్తే వెంటనే అక్కడ దగ్గరుండే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డాక్టర్ దగ్గరికి కానీ, పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గరికి కానీ, లేకపోతే దగ్గర న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి కానీ, లేకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ అనే డాక్టర్ దగ్గరికి కానీ, ఎక్కడ ఏ రకంగా మనకు ఉంటుందో అక్కడ సంప్రదించి తద్వారా వాళ్ళ సూచనల మేరకు ప్రతి ఒక్కటి గమనించి మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటే చాలా వరకు వాళ్ళు లాభం అనేది చేకూరే అవకాశం ఉంది.